నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్, అనంతపురం పోలీస్ గుంతకల్ సబ్ డివిజన్కి సంబంధించి ఒక మంచి వర్క్ జరిగింది. ఉరవకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిఐ ఒక ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్స్టేట్ అఫెండర్స్, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. దీంట్లో మొదటి వ్యక్తి సతీష్ అన్నవాడు బదామికి సంబంధించిన వాడు, రాజాసాబ్ కొప్పాల్ డిస్ట్రిక్ట్, మోడికార్ గదక్ డిస్ట్రిక్ట్. వీళ్ళు ముగ్గురు కూడా మన జిల్లాలో దాదాపు 11 అఫెన్స్లో హౌస్ బ్రేక్ అఫెన్స్లో పాల్పడినట్టు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ దొంగతనమైన మెటీరియల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాక ఇంకా ఒక 2 అఫెన్స్ కర్ణాటకలో వీళ్ళు కమిట్ చేశారు. దాటికి సంబంధించి కూడా ఈరోజు రికవరీ జరిగింది. టోటల్గా 13 అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఈరోజు రికవరీ 300 grams ఆఫ్ గోల్డ్, 920 grams ఆఫ్ సిల్వర్, ఒక కార్, ఒక యూనికార్న్ మోటార్ సైకిల్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళు ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. స్వాధీనం చేసిన మెటీరియల్ అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము. త్రూ కోర్ట్ విక్టిమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంతకల్ 1 టౌన్లో ఒక 2-wheeler అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 6 2-wheelersని స్వాధీనం చేయడం జరిగింది. వర్త్ ఆఫ్ అరౌండ్ 2,50,000. అండ్ ఈరోజు అతను తిమ్మప్ప అనే పేరు, అతను గుంతకల్కి సంబంధించిన వ్యక్తినే. అతని దగ్గర నుంచి అతన్ని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము.
సో ఈ యొక్క మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన గుంతకల్ ఇన్స్పెక్టర్ ఆయన టీం, అదేవిధంగా ఉరవకొండ ఇన్స్పెక్టర్ ఆయన టీం, వీళ్ళకి సన్మానం కూడా రాయడం జరుగుతున్నాయి. ఉరవకొండ కేసెస్ వరకు చూసుకున్నా వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక 8 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కేసెస్ అంతా కూడా కర్ణాటకలో ఉంది. సో ఈ ఇంటర్ స్టేట్ అఫెండర్ని పట్టుకోవడంలో మంచి చొరవ చూపించిన ఆ టీం అందరికీ కూడా డిపార్ట్మెంట్ ప్రకారంగా రివార్డ్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతపురం టౌన్కి సంబంధించి అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఆయన టీమ్స్ అందరూ కూడా బాగా చేసి ఒక 5 మంది గంజా అఫెండర్స్ సెల్లర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి 3.5 kg ఆఫ్ గాంజా స్వాధీనం చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మెటీరియల్ వైజాగ్ నుంచి తరలించి వచ్చినట్టు గుర్తించడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉంది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీ ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న మిగతా అఫెండర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతాయి. ప్రజలందరికీ కూడా కోరుతున్నది ఏంటంటే గాంజా సేవించడం నేరమే. అదేవిధంగా గాంజా ఎక్కడైనా విక్రమంలో ఉన్నాయని మీరు గుర్తిస్తే డయల్ 100 కానీ 94407996 నంబర్కి కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ని దాఖలు చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.